ప్రైజ్ ది లార్డ్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనములు, శుభములు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నామండి. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 22వ వచనము. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రభువా మీకే స్తోత్రమైన చదవబడిన లేఖనములు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వాక్యంలో ఉన్న మర్మాలను మాకు బోధించి మమ్మల్ని బలపరిచి మీరు ఒక్కరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసయ్య దివ్యనామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ చదవబడిన లేఖన భాగము ఇల్లు కట్టువారు వాడే రాయి నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అయినది అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అసలు ఈ రాయి ఎవరు? ఆ రాయి మరి మూలకు తలరాయిగా ఏ విధంగా ఏర్పరచబడింది మనము ఆలోచించినట్లయితే ఈ రాయి ఎవరో కాదు కానీ మన ప్రభువును, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్యాన్ని మరి ప్రకటిస్తున్నప్పుడు ఈ బిల్డర్స్ మరి ఇల్లు కట్టేవారు ఆయనను నిషేధించారంటే దేవుని ప్రజలుగా ఎంచబడిన వారు ప్రభుని మరి విసర్జించి మరి ఆయనను తోలనాడినప్పుడు ఆయనే సర్వమానవాళికి సంఘము అనే పిలువబడే ఈ యొక్క దేవుని రాజ్యానికి మూలకు ఏ విధంగా అయితే బలముగా రాయి ఉంటుందో ఆయన కూడా పరలోకానికి సమస్తానికి మూలకు తలరాయిగా ఉండి మరి రక్షణ అనుగ్రహించారు. ఆ రక్షణలో మరి నీవు నేను మనమందరం కూడా ఆనందిస్తున్నాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.